ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి పరలోకమందున్న పరమ తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి సుమారుగా ఎన్నో వారాల బట్టి ఒక విషయాన్ని మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. క్రైస్తవుడు శోధింపబడాలా, శోధింపబడితేనే క్రైస్తవుడా, శోధింపబడకపోతే క్రైస్తవుడు కాదా అనే విషయాన్ని మనం వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం ఎన్నో వారాల బట్టి మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. సుమారుగా గత వారం కూడా యోబు గ్రంథముల నుండి కొన్ని అమూల్యమైన వాస్తవాలు, కొన్ని అమూల్యమైన సత్యాలు మనం చక్కగా దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా చక్కగా నేర్చుకోవడం జరిగింది. మరి ఎంతమందికి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ యోబు గ్రంథము నుండి సుమారుగా 4 విషయాలు మనం చక్కగా ఈ 4 విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. యోబు గ్రంథములో ఈ మొదటి అధ్యాయములో 4 పాఠాలు పరమ తండ్రి అయిన దేవుడు మనకు నేర్పించాడు అనే విషయాన్ని మనం విన్నాం. అందులో ఈ 4 విషయాలలో మొదటి విషయం ఏంటి? 4 విషయాలు లేదా 4 పాయింట్లు మనం విన్నాం, నేర్చుకున్నాం. ఆ 4 పాయింట్లలో 4 విషయాల్లో మొదటి పాఠం ఏంటి అంటే, పరమ తండ్రి అయిన దేవుడు తన భక్తులుగా ఉంటున్న, తన పిల్లలుగా ఉంటున్న మనలను పరీక్షిస్తాడు. సాతానగాడు ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఇది మొదటి పాఠముగా మనము చక్కగా గత వారం విన్నాం. రెండవది, ఊజు దేశమందు బహుధనవంతుడు, ఆస్తిపరుడు, ధనాభివృద్ధి కలిగిన వాడు, భూస్వామి ఎవరు? యోబు గారు. అయినప్పటికీ కూడా ఆయనకు గర్వము అనేదే లేదు. అంత ధనవంతుడైనప్పటికీ ఏమండి, దేవుణ్ణి మాత్రం ఆయన వదలలేదు. ఇది రెండవ పాఠముగా చక్కగా మనం విన్నాం, అవునా? మూడో పాఠం ఏంటండి అంటే, సింహాసనం మీద ఉన్న యోబు గారు చివరికి నేల మీదకు వచ్చేసాడు. ధనవంతుని స్థితిలో ఉన్న యోబు గారు దారిద్ర్యపు స్థితి అంటే దరిద్రపు స్థితిలోనికి వచ్చేసి ఏమండి, నేలను కూర్చునిపోయాడు. ఊళ్ళంతా భయంకరమైన ఏమండి గజ్జి పుళ్ళు, చిల్ల పెంకుతో ఆ పుళ్ళును గోక్కుంటూ అంత భయంకరమైన శోధనలో కూడా ఏమండి పరమ తండ్రి అయిన దేవుణ్ణి వదలలేదు, మహిమపరిచాడు యోబు. ఇది మూడవ పాఠముగా మనం మనం విన్నాం. 4వ పాఠం ఏంటండి అంటే, ఇంత బహుశోధనలో కూడా అపవాదిగాడు ఓర్వలేక సహించలేక చివరికి తన భార్యకు తప్పుడు ప్రేరేపణ కలిగించి తన భర్త మీదకి ఉసిగలిపాడు. తన భార్య వచ్చి యోబు గారిని ఏమంటుంది అంటే, ఇంకను యథార్థత వదలకుందువా అంటుంది. ఇంకా యథార్థతను వదలవా? సింహాసనం మీద కూర్చున్న నీ యొక్క లైఫ్, నీ జీవితం చివరికి దరిద్రపు స్థితిలో కూడా వచ్చేసావు. దేవుడు తీసుకొచ్చేశాడు. అయినా కూడా నువ్వు దేవుణ్ణి ఇంకా వదలవా? దేవుణ్ణి వదిలేయి, యథార్థతను వదిలేయి, చివరికి నువ్వు చనిపో అంటుంది. ఎవరు? యోబు గారి భార్య. అటువంటి ప్రేరేపణ కలిగించాడు అపవాది.
ఏమండి? ఈ 4 పాఠాలు పరమ తండ్రి అయిన దేవుడు గత ఆదివారం దేవుడు మనకి చక్కనైన శైలిలో అర్థవంతముగా ఏమండి మంచి విషయాలు దేవుడు మనకు నేర్పించడం జరిగింది. ఎందుకు మళ్ళీ వీటిని రిపీట్ చేశాను అంటే మర్చిపోతారేమో, మరలా మనం జ్ఞాపకం చేసుకొని ఏమండి మళ్ళీ కొత్త విషయంలోనికి మనం ప్రయాణం చేద్దాం. ఈరోజు కూడా యోబు గారు విశ్వ ప్రపంచానికి, మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా స్టార్ట్ చేస్తున్నాను, విశ్వ ప్రపంచానికి ఏమండి క్రైస్తవులకు మాత్రమే కాదు, విశ్వ ప్రపంచములో ఈ ఆరిన నేల మీద దేవుని ఆత్మ కలిగిన ప్రతి మనిషికి ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన ఏమండి కనువిప్పు కలిగించే ఒక సత్యాన్ని బయలుపరిచాడు యోబు గారు. ఒక వాస్తవాన్ని, ఒక నిజాన్ని బయట పెట్టేశాడు యోబు. ఏంటయ్యా వాస్తవం, ఏంటా సత్యం, ఏంటి ఆ కనువిప్పు కలిగే మాట ఏంటి అని మనం అందరం చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి ఆలోచిస్తే, ప్రభునందు ప్రేమన దేవుని సంఘమా, ఏమండి మనమందరం కూడా నిజంగా ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తామో, ఎంతగా దేవుని ఘనపరుస్తామో మీరే ఆలోచించండి. ఈరోజు ఏంటి ఆ వాస్తవం, ఏంటి ఆ సత్యం అని ఆలోచిస్తే నేను చెబుతాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం చాలా జాగ్రత్త చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము వచనము 21. ఏమండి యోబు అంటున్నాడు, జాగ్రత్త విందాం. ఎవరన్నారండి? సాక్షాత్తు, ఏమండి సాక్షాత్తు దేవుని దగ్గర అద్భుతమైన సాక్ష్యాన్ని పొందుకున్న యోబు, సాక్షాత్తు దేవుని దగ్గర ఒక అద్భుతమైన మంచి సర్టిఫికేట్, మంచి ఏమండి సాక్ష్యాన్ని పొందుకున్న యోబు గారే మాట్లాడుతున్న మాట. ఏమంటున్నాడో జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినండి. నేను నా తల్లి గర్భములో దిగంబరినై వచ్చి తిని, ఏమండి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును అన్నాడు. ఈ వచనాన్ని, ఈ మాటలను ఏమండి ఎన్నోసార్లు మనం విన్నాం, ఆలకించాం. తండ్రి మీకు వందనాలు అన్నాం, తండ్రి మీకు మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు అన్నాం, మీకే మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక అన్నాం కదండి. ఈ వచనాన్ని ఈరోజు ఆలోచిద్దాం. ఈ వచనములో వాస్తవాన్ని, ఈ వచనములో విజ్ఞానము కలిగిన విషయాన్ని, ఈ వచనము వెనకున్న పరమార్థాన్ని యోబు గారు ప్రపంచ ప్రజలకు, ఈ సొసైటీకి చక్కగా కనువిప్పు కలిగే విధంగా ఏమంటే మాట్లాడడం చాలా ఆశ్చర్యం. ఏంటి ఈ మాటలో ఉన్న మహత్యం ఏంటి? ఏమండి ఈ మాట వెనక ఉన్న మహత్వ కలిగిన మాట ఏంటి? ఈ మాట ఈ ప్రపంచానికి, ప్రపంచ క్రైస్తవ సహోదరులకు సహోదరులకు ఏం నేర్పుతుంది? ఏమండి నేను నా తల్లి గర్భములో దిగంబరినై వచ్చి తిని, అంటే పుట్టి తిని మరలా దిగంబరినై అక్కడికి వెళ్ళిపోతాను. ఏంటి నేర్పిస్తుంది ఈ పాఠం? ఈరోజు జాగ్రత్తగా విందాం. ఏమండి యోబు అనే ఆ మాటలో ఉన్న ఒక గొప్ప సత్యం ఏంటండి అంటే, యోబు ఎవరండి? గట్టి చెప్పండి. యోబు ఎవరు? యోబు ఎవరు? యోబు ఎవరు? ఏమంటే అంత ధనవంతుడు,
క్రైస్తవుడు కాదు ఆయన. ఏమండి? ఆస్తిపరుడు, భూస్వం. జాగ్రత్తగా విందాం. ఈరోజు ఈ ప్రపంచములో ఉన్న ఆస్తిపరులకు, భూస్వాములకు, ధనవంతులకు, చివరికి బీదవారికి కూడా ఈ పాఠము వర్తిస్తుంది. ఏంటయ్యా ఈ పాఠము అని మనం నిజంగా ఆలోచిస్తే, యోబు గారు అంటున్న మాట అనుకున్న పరమార్థం ఏంటి ఆలోచిస్తే, యోబు గారు తెగేసి చెప్పేశారు. ఏమంటే ఒక అద్భుతమైన ఒక విషయాన్ని ప్రపంచానికి చెప్పాడు. ఏంటి అంటే, తల్లి గర్భములో మనిషి ఎలా వచ్చాడు అంటే, ఎలా ఉన్నాడు అంటే దిగంబరిగానే ఉన్నాడు. దిగంబరిగానే తల్లి గర్భములో నుండి బయటికి వచ్చాడు. మరణము అను పేరుతో చచ్చిపోతే దిగంబరిగానే అక్కడికి వెళ్ళిపోతాడు. ఎక్కడికి? సమాధికి. సమాజములో బ్రతుకుతున్న మనిషి, సమాజములో పెరుగుతున్న మనిషి, సమాజములో పుట్టిన మనిషి, సమాజములో అభివృద్ధి బాటలో ప్రయాణం చేస్తున్న మనిషి, సమాజములో సేవ చేస్తున్న మనిషి, సమాజములో చలామణి అవుతున్న మనిషి మరణం అనే పేరుతో చనిపోతే, చెప్పండి, తల్లి గర్భములో నుండి బయటికి దిగంబరిగా వచ్చాడు, మరలా మరణము లేదా చావు అనే పేరుతో ఆయన మరణిస్తే దిగంబరిగానే సమాధిలోనికి వెళ్ళిపోవాలి అనే సత్యాన్ని సమాజంలో బ్రతుకుతున్న సొసైటీకి చెప్పేశాడండి. అవునంటారా కాదంటారా? ఈయన ఎవరండి? ఊజు దేశమందు బహు ధనవంతుడు, ఊజు దేశమందు బహు భక్తిపరుడు, ఊజు దేశమందు ఏమండి మహాజ్ఞాని, ఊజు దేశమందు దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు యోబు. యోబు లాంటి మనుష్యుడు ఎవడు లేడు అని ఒక అద్భుతమైన ఏమండి మంచి సర్టిఫికెట్ పొందుకున్న భక్తుడు యోబు. అటువంటి యోబు గారు సమాజానికి జ్ఞానవంతమైన పాఠాన్ని నేర్పించాడు. ఏమండి? విలువైన పాఠాన్ని నేర్పించాడు. ఒక ఉన్నతమైన పాఠాన్ని నేర్పించాడు. ఒక వాస్తవమైన సత్యాన్ని ప్రకటించాడు. ఏంటి అంటే, ప్రతి మనిషి ఆడు ఎంత ధనవంతుడైనా, భూస్వామి అయినా, జ్ఞాని అయినా, పండితుడైనా, ఏమంటే శాస్త్రవేత్త అయినా, మంచి బోధకుడైనా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎంతటి బీదవాడైనా, చెప్పండి ఇప్పుడు, మరణము అనే పేరుతో చావకు ముందు తల్లి గర్భములు ఎలా పుట్టాడు? దిగంబరిగా పుట్టాడు. లేదండి మీరు చెప్పింది తప్పేండి, దిగంబరిగా పుట్టలేదండి. ఏమంటే ధనవంతులుగా పుట్టాము, ఒంటి నిండా బంగారము, వజ్ర వైఢూర్యాలు, ఏమిటి గోమేదుకము ధరించుకుని పుట్టాము అనే మనిషి ప్రపంచంలో ఎవడు లేడు. ఏమిటి ధనవంతుడు నుండి దరిద్రుడు వరకు, అవునా? ఎంతటి మనిషి అయినా అమ్మ గర్భములో, అమ్మ కడుపులో దిగంబరిగానే పుట్టాడు. మరణం అనే పేరుతో చనిపోతే దిగంబరిగా చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోవాలి? సమాధి గోతులోనికి వెళ్ళిపోవాలి. అవునా కాదా? అయితే ఇప్పుడు ఈ మాటను బట్టి పరమ తండ్రి దేవుడు యోబు ద్వారా మనకేం పాట నేర్పించాడయ్యి అంటే, జాగ్రత్తగా వినండి. మరణం అనే పేరుతో వెళ్ళిపోవాలి అనే పాఠమే కాదు, ఇందులో ఒక అద్భుతమైన పాఠము కూడా, రెండో పాఠం ఉంది. ఏంటంటే, మనమందరము కూడా భూమి మీద ఏమండి కోటాను సంవత్సరాలు బ్రతకడానికైతే ఇక్కడికి మనము రాలేదు. మనమందరం ఎవరయ్యా అంటే చెప్పండి, పరదేశులం. ఏమండి మనమంతా ఎవరండి? పరదేశులం. అంటే అర్థం ఏంటి? ఈ దేశము మనది కాదు అని అర్థం. ఈ లోకము మనది కాదు అని అర్థం. మనం ధరించుకున్న ఈ దేహము మనది కాదు అని అర్థం.
ఏ ఇంటిలో ఉంటున్నామో, ఏ వంటిలో ఉంటున్నామో, ఏమంటే ఏ స్థలంలో ఉంటున్నామో, ఏ సమాజంలో బ్రతుకుతున్నామో చెప్పండి. అవునా? ఇవన్నీ మనవి కావు అని యోబు గారు రెండవ పాఠాన్ని ప్రపంచ క్రైస్తవులకే కాదు, ప్రపంచ ప్రజలందరికీ నేర్పించేశాడు. మొదటిది ఏంటండి? మనమందరం అమ్మ గర్భములో దిగంబరిగా పుట్టాం. మరణం అనే పేరుతో చనిపోతే దిగంబరిగానే సమాధి గోతులోనికి వెళ్ళిపోవాలి. ఒకటి. వినండి, రెండు, మనమందరము కూడా ఎవరు అని బైబిల్ చెప్తుంది అంటే పరదేశులం. ఏమండి? పరదేశులం అంటే ఏ రాష్ట్రములు ఉంటున్నామో, ఏ దేశములు ఉంటున్నామో, ఏ పట్టణ పరిసర ప్రాంతములు ఉంటున్నామో, ఏ నగరములు ఉంటున్నామో, ఏ పల్లెటూరులో ఉంటున్నామో, ఏ దేహాన్ని ధరించుకుని మనం బ్రతుకుతున్నామో, ఇవేవి చెప్పండి మనవి కావు. ఈ మట్టి దేహాన్ని వదిలి దేవుడు పెట్టిన ఆత్మ ఉంటున్న మనం ఈ దేహాన్ని వదిలి, దేహాన్ని విడిచి ఏదో ఒక రోజు మరణం అనే పేరుతో వెళ్ళిపోవాలి అని యోబు నేర్పుతున్న రెండవ పాఠం. అవునంటారా కాదంటారా? ఏమండి? ఈ విషయం చక్కగా మన అన్నగారు పరిశుద్ధుడైన పేతురు ఏమండి పరిశుద్ధమైన లేఖనములో ఏమండి చక్కగా రాసేసాడండి. ఏంటయ్యి అంటే నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము వచనము 11లో ఏమండి ఏమని రాయించాడు దేవుడు, ఏమని చెప్పారు, ఏమని రాశాడు పేతురు అంటే జాగ్రత్త వినండి. ప్రియులారా, మీరు పరదేశులను, ఉందా బైబిల్లో? మీరు ప్రియులారా అంటే ఎవరు? మనం దేవుని నమ్ముకున్న బిడ్డలం, క్రీస్తుని నమ్ముకున్న క్రైస్తవులం, దేవుని ఆత్మ కలిగిన మనుష్యులం. ప్రియులారా అన్న చక్కగా ప్రస్తావించి, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు అన్నాడు. మనం పరదేశులమే. అందుకే ఏమండి జాగ్రత్త వినండి, మన పాస్టర్లందరూ కూడా, మన ప్రబోధకులు ఏమండి, సేవకులు, సువార్థికులు, సంఘాన్ని కట్టే నాయకులు పాడే పాట ఐడియా ఉందో, గుర్తుందో మీకు? ఇక్కడేముంది? ప్రియులారా మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారని బైబిల్ చెప్పింది. మనిషి వినండి, ఒక క్రైస్తవుడు చనిపోతే ఆ క్రైస్తవుడి శవాన్ని సమాధికి పట్టుకెళ్తున్న సందర్భంలో మన సేవకులు, సంఘమంతా కూడా పాడే పాట ఇదే. ఏమండి? ప్రియులారా, ఏంటి? పరదేశులము ప్రియులారా మనము, పురమేది కాదిప్పుడు నిజముగా, పురమేది కాదిప్పుడు అంటే ఈ పురము, మనం ఉంటున్న ప్రదేశము, మనం ఉంటున్న ప్రాంతము, మనం ధరించుకున్న దేహము మనది కాదు అంటుంది పాట. మనకంటే ముందు నేర్పించాడు బైబిల్లో దేవుడు. మనం అందరూ ఎవరమంటే చెప్పండి పరదేశులం. భూమి మీదకి అంటే పరలోకము నుండి ఈ భూమి మీదకి వలస వచ్చిన యాత్రికులం. యాత్ర అయిపోయిన తర్వాత యాత్ర ముగించుకొని ఏదో ఒక రోజు మరణం అనే పేరుతో వెళ్ళిపోవలసిన వారుగా మనం ఉన్నాం. పేతురు గారు కాదండి, ఏమండి హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా పౌలు చెప్పారు. ఏమని తెలుసా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము వచనము 14. ఏమండి? నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు. ఏ పట్టణం అండి? అంటే నిలవరమైన పట్టణం అంటే నిలకడగా ఉండే పట్టణం, శాశ్వతముగా ఉండే పట్టణము మనముంటున్న ఈ భూలోకములో లేదు. మనకిక్కడ లేదు అన్నాడు పౌలు. ఇక్కడ అంటే భూలోకములో కలకాలం చిరకాలం సదాకాలం ఏమండి శాశ్వత కాలం. ఏమండి ఇక్కడ మనకి ఆ పట్టణము లేదు. ఏంటి? అవునా? నిలకడగా ఉండే పట్టణం లేదు, నిలవరమైన పట్టణం, ఎప్పటికీ నిలుచుండే పట్టణం మనకి ఇక్కడ భూమి మీద లేదు అని పౌలు తెగేసి నొక్కి
చెప్పేశాడు పౌలు. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ వచ్చిన బట్టి మనకేమర్థమవుతుంది? మనము చెప్పండి, మర్చిపోకండి, పరదేశులము, యాత్రికులు. చెప్పండి అందరూ, మీ పరదేశులు కాదా? ఏంటి ఇంక మరొక 500 సంవత్సరాలు బతికేస్తాడు భూమి మీద? మరి చెప్పండి గట్టిగా. మనమందరము కూడా పరదేశులం, ఏమండి, యాత్రికులుగా ఉన్నాం మనం. 2 భక్తులు చెప్పారు కదా మనకి. ఒక భక్తుడు ఎవరండి? ముందు యోబు చెప్పారు. 2వ భక్తుడు ఎవరు చెప్పారు? పేతురు గారు చెప్పారు. 3వ భక్తుడు ఎవరు చెప్పారు? మన పౌలు గారు చెప్పేశారు, క్లారిటీ చెప్పేశారు. ఏమండి 4వ భక్తుడు కూడా చెప్పాడండో. ఎవరయ్యా అంటే, ఏమండి ఎవరయ్యా అంటే దావీదు గారు. ఆయన చెప్పపోతే ఎలా? ఏమండి దావీదు గారు 119వ కీర్తన వచనం 19. ఏమండి దావీదు గారు రాసిన కీర్తన 119 వచనం కూడా 19. చూడండి, నేనంటే ఎవరు? మళ్ళీ అక్కడ దావీదు అను నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. ఏమండి మంచి గాయకుడు, మంచి అందగాడు, మంచి జ్ఞాని, మంచి యుద్ధవీరుడు, మంచి కళాకారుడు, మంచి పండితుడు, ఏమండి మంచి రాజు, అవునా, మంచి భక్తుడు, అవునా? చెప్పండి రమణ. దేవునిష్టాన్ని నెరవేర్చిన వాడు, అంత గొప్ప భక్తుడు దావీదు ఏమన్నాడండి? నేను భూమి మీద పరదేశినై ఉన్నాను అనేసాడండి. ఆఫ్టర్ మనం ఎంత చెప్పండి, ఎంతమంది చెప్పారు ఇప్పుడు ఈ మాట? 4. 5వ భక్తుడు కూడా చెప్పేశాడండి. ఏమంటే చాలు, ఆ భక్తుడికి చెప్పి ముందుకెళ్ళిపోదు. 5వ భక్తుడు కూడా చెప్పారు. ఎవరా భక్తుడు అంటే, ఏమండి మిక్కిలి సాత్వికుడు, ఏమండి దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు, ఏమండి దేవుని పనిలో యథార్థవంతుడు, దేవుని కోపాన్నే తగ్గించినవాడు. ఎవరండి భక్తుడు? ఎవరా సాత్వికుడు? ఎవరంటే మోషే గారు కూడా చెప్పేశారండి. ఏమని చూడండి, లేవియా కాండము 25వ అధ్యాయం, ప్రియులారా, లేవియా కాండము 25వ అధ్యాయము వచనము 23 చూడండి. భూమిని బాగా వినండి, భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. విక్రయము ఏమండి వినండి, శాశ్వత విక్రయం చేయకూడదు, ఆ భూమి నాదే అన్నాడు దేవుడు. విక్రయము అంటే కొనుక్కోవడం, అమ్మడం, కొనుక్కోవడం, అమ్ముకోవడం. దేవుడికి చెప్పాడు, రాయనా నువ్వు ఉంటున్నావే భూమి, నువ్వు పండించుకుంటున్నావే నీ పొలం, ఆ భూమి నాది. నువ్వు శాశ్వతంగా ఎవరికి అమ్మడానికి ఛాన్స్ లేదు. ఇంకోళ్ళ దగ్గర శాశ్వతంగా నువ్వు కొనుక్కోవడానికి కూడా నీకు అవకాశం లేదు. ఎందుకంటే ఆ భూమి నాది. బాగుంది కదా? ఇప్పుడు చూడండి, ఏమండి భూమి నాది. మీరు నా యొద్ద కాపురం, ఏమండి కాపురమున్న పరదేశులు. అది వినండి, సాక్షాత్తు దేవుడే ఈ మాట పలికినట్టు మోషే మనకు చెప్పాడు. దేవుడే పలికిన మాట అంటే దేవుని మాటగా మోషే గారు చెప్పండి ప్రపంచ ప్రజలందరికీ చెప్పేశాడు. ఏమని? నాయనా ఈ భూమిని, నువ్వు పండించుకున్న భూమిని, నువ్వు కొనుక్కుంటున్న భూమిని, నువ్వు ఆక్రమించుకుంటున్న భూమిని, నువ్వు స్వాధీనపరుచుకున్న భూమిని, నువ్వు కబ్జా చేసిన భూమి ఎవరు తెలుసా? నాది. నువ్వు శాశ్వతంగా అమ్మకూడదు, శాశ్వతంగా కొనకూడదు, నాదే భూమి. ఆ భూమి మీద మీరు అందరు ఎవరంటే పరదేశులు. ఏంటండి ఎంతమంది చెప్పారు? ఇప్పుడు మనమందరం కూడా పరదేశులము అని ఎంతమంది చెప్పారు? 5. మొదటి భక్తుడు ఎవరండి? యోబు. 2వ భక్తుడు పేతురు గారు. 3వ భక్తుడు పౌలు గారు. 4వ భక్తుడు మోషే గారు. 5వ భక్తుడు
దావీదు గారు, లాస్ట్ భక్తుడు మన మోషే గారు అనుకుందాం. ఓకే, మొత్తం 5 చెప్పేశారండి. ఏంటి ఇంతమంది చెప్పినా కూడా చెప్పండి నమ్మకపోతే ఎలా? ఇప్పుడు చెప్పండి మనందరం. అయితే యోబు గారు ప్రపంచానికి మంచి పాఠమే నేర్పించాడండి. 2 పాఠాలు నేర్పించాడండి. ఒకటి వినండి, ఒకటి ఏం చెప్పాను ముందు? ఒకటి ఏమండి, నువ్వెంత ధనవంతుడివైనా, నువ్వెంత దరిద్రుడివైనా, ఏమండి, నువ్వు దిగంబరిగా వచ్చావు, దిగంబరిగానే సమాధిలోకి వెళ్ళిపోవాలి. 2 ఈ భూమి మీద మనమందరం కూడా పరదేశులమే తప్ప ఇది శాశ్వత కాలం ఇక్కడ ఉండడానికి మనం చెప్పండి రాలేదు. ఏదో ఒక రోజు ఈ దేహాన్ని, ఈ లోకాన్ని ఏమండి వదిలి వెళ్ళిపోవాలి. అవునా కాదా? వెళ్ళిపోవాలి. అవునా? విన్నారా? నేర్చుకున్నారా పాఠం? చూసారా? ఒకే వచ్చినాం కదా, అది ఒకే వచ్చినంలో అర్ధగంట వాక్యం. ఇంకా లోతుకి వెళ్తే బోర్డు ఉన్న సబ్జెక్టు మీకు కొద్దిసేపైనా బాగా అర్థమయ్యేవాళ్ళు. ఈ 2 విషయాలు ఎవరికి చెప్పలేరా మీరు? ఈ 2 విషయాలు ఎవరికి చెప్పలేరా? ఎంత సులువండి, ఎంత మంచి జ్ఞానం అండి బైబిల్లో. ఏమండి, ఎంత ధనవంతుడైనా, ఎంతటి జ్ఞాని అయినా, పండితుడైనా మరణం అనే పేరుతో చనిపోతే దిగంబరికి పుట్టాడు తల్లి గర్భములో, దిగంబరిగానే మళ్ళీ సమాధికి వెళ్ళిపోవాలి. 2 భూమి మీద శాశ్వతంగా ఉండడానికైతే మనం ఇక్కడ నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. మరణం అనే పేరుతో ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి. ఇది మనకి శాశ్వతం కాదు. మనం పరదేశులం, మనమందరం పరదేశులం. ఏమండి, ప్రభు చిత్తమైతే దిగంబరి గురించి వచ్చేవారు మనల్ని ఒక స్పెషల్గా మనం విందాం. దిగంబరి గురించి, దిగంబరి అనే పదం, ఆ దిగంబరి అనే పదం ఉందా, ఆ పదం యొక్క లోతు ఏంటో, పదం యొక్క పరమార్థం ఏంటో మనం విందాం. ఇదొక వెర్షన్, ఇదొక ఏమంటారంటే అర్థం. ఇంకొక దీనికి దిగంబరి అనే పదానికి ఇంకొక అర్థం ఉంది. ఆ కోణంలో కూడా మనం చక్కగా దేవుని వాక్యాన్ని ఆస్వాదిద్దాం, విందాం. ఓకే అండి, అందరికీ నా యొక్క వందనాలు. ప్రార్థన చేసుకుందాం.